నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న హైకోర్టు. నిబంధనలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. హైడ్రా పేరిట ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయొద్దన్న విపక్షాలు. అతిక్రమిస్తే కూల్చడం తథ్యమన్న కాంగ్రెస్. ప్రతి రైతు రుణం మాఫీ చేసి తీరుతామన్న మంత్రి తుమ్మల. 2 లక్షలకు పైగా ఉన్నవారిపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య. రుణమాఫీ అంశంలో ప్రభుత్వ తీరుపై రేపు బీఆర్ఎస్ నిరసనలు. రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్న నేతలు. ధ్రువపత్రాల జారీ విషయంలో కింది స్థాయిలో పొరపాట్లు వాస్తవమే. జస్టిస్ ఘోష్ విచారణలో విశ్రాంత ఈఎన్సీ మురళీధరన్ వివరణ. ఏపీలోని అచ్యుతాపురంలో రియాక్టర్ పేలి 7గురు దుర్మరణం. 50 మందికి పైగా గాయాలు. మృతులు పెరిగే అవకాశం. వైద్యురాలిపై అత్యాచార నిందితుడి లై డిటెక్టర్ పరీక్ష ఆలస్యం. సంజయ్ రాయ్ తరఫు వాదించేందుకు ముందుకు రాని లాయర్లు.